ఓవైపు చర్చలకు సిద్ధమంటూనే మరోవైపు తన మీడియా ద్వారా భారత్తో యుద్ధానికి కాలుదూవుతోంది. సరిహద్దుల నుంచి భారత సేనలు వెనక్కి మళ్లకపోవడంతో ఇక యుద్ధం తప్పదని హెచ్చరిస్తోంది. చైనా సహనాన్ని భారత్ పరీక్షించిందని, ఇక సమరం తప్పదని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. భారత్ ఓడిపోవడమే గాక తన భూభాగాన్ని కూడా కోల్పోక తప్పదని హెచ్చరించింది. సరిహద్దు వివాదంలో అన్ని దేశాలు ఇండియాను సమర్థిస్తున్నాయంటూ భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో అబద్దాలాడారని ఆరోపించింది. చైనా శక్తివంతమైన సైన్యంతో భారత మిలిటరీ శక్తిని పోల్చడం హాస్యాస్పదం. సరిహద్దు సంక్షోభాన్ని యుద్ధ మార్గంలో తేల్చుకోవాలనుకుంటే భారత్కు ఓటమి ఖాయం. టిబెట్ వద్ద చైనా ఆర్మీ విన్యాసాలు, ఆయుధ మోహరింపులు కేవలం ప్రదర్శన కోసం కాదు. డోక్లాం సంక్షోభం సుదీర్ఘకాలం కొనసాగుతుందన్న భ్రమల నుంచి భారత్ బయటపడాలి. అక్కడి నుంచి చైనా సేనలు వెనక్కి వెళ్తేనే భారత సేనలు కూడా ఉపసంహరించుకుంటాయని సుష్మా పార్లమెంట్లో చెప్పారు. ఇందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా అంగీకరించదు అని తేల్చి చెప్పింది. భారత్ ఇంకా మొండికేస్తే అందుకు పర్యవసానాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA ఆయుధ సంపత్తితో భారత ఆయుధ సామాగ్రి తులతోగదు. సరిహద్దులో భారత సైనికులు ఎక్కువగా మోహరించారని అంటున్నారు. కానీ భారత్కు చైనా శక్తి తెలియదు. 1962లో కూడా భారత్ మమ్మల్ని తక్కువ అంచనా వేసింది. ఇప్పుడు మళ్లీ అదే పొరపాటు చేయవద్దు. అమెరికా, జపాన్ మద్దతిస్తాయని కలలు కనొద్దు. భారత్ డోక్లాం నుంచి తన సేనలను వెనక్కి మళ్లించాలి. సైనిక చర్య ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని ముప్పు తెచ్చుకోవద్దు. ఇక ప్రతిరోజు భారత్పై సైనిక పరంగా ఒత్తిడి తెస్తాం. దీనివల్ల భారత్కు పరాజయం తప్పదు అని గ్లోబల్ టైమ్స్ తేల్చి చెప్పింది. ఓ పక్క సమర నినాదాలు చేస్తూనే ఆ ఉద్రిక్తతల ప్రభావం ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాల మధ్య కుదరబోయే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం RCEP పై పడకూడదని ఇదే పత్రిక పేర్కొనడం గమనార్హం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మా తెలుగు కిరణం టీవీని సబ్స్క్రైబ్ చేయండి.